మేము ఇంకైతే తెల్లవారుజామున 2 గంటలకల్లా లెగిసి అందరం 4ంటికల్లా రెడీ అయిపోయి అయితే రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టేది దీపం వెలిగించి మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామండి. చూస్తున్నారుగా అప్పటికి ఇంకా టెంపుల్స్ కూడా ఓపెన్ చేయలేదు, కానీ మన దర్శనం అయితే బయట నుంచి అయినా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. దారి పొడుగుతూ కూడా ఫుల్గా ఉన్నారు. అసలు నైట్ అని లేదు, తెల్లవారుదని లేదు, ఎండని లేదు, వానని లేదండి. అరుణాచలంలో ఈ 24 hours కూడా జరుగుతూనే ఉంటాయి. గిరి ప్రదక్షిణ అయితే జరుగుతూనే ఉంటుంది. మేమైతే అప్పటికి ఆల్మోస్ట్ 2 days నుంచి నిద్ర లేక కొంచెం నడిచేసి ఉన్నాం కాబట్టి కొంచెం అందరం కూడా టైర్డ్ అయిపోయి ఉన్నాము. అందుకే ఇంక తెల్లవారుజామున అయితే బయలుదేరిపోయాము. అన్ని లింగాలు కూడా ఈ వీడియోలో అయితే నేను కవర్ చేశానండి. కాకపోతే లోపల టెంపుల్స్లోకి అయితే ఫోన్ ఎలో లేదు, బయట వరకే కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. కానీ ఈసారి అరుణాచలం ట్రిప్ అయితే మాకు చాలా ఇదిగా జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే రూమ్స్ దగ్గర మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామండి. మేము బయలుదేరి నైట్ కల్లా అరుణాచలం వెళ్ళాము. అరుణాచలం వెళ్ళాక అక్కడ ఒక ఆటో అతను తెలిసిన అతను ఉంటే అతని నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే అతను వచ్చాడు. అతను ఏమన్నాడంటే హౌస్లా ఉంటాయి, అక్కడైతే మీకు రెంట్ కూడా తక్కువగా ఉంటుంది అనేసి అన్నాడు. సరేలేని అక్కడికి వెళ్ళామండి. అక్కడికి నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, మాకు ఒక 1 day ఒక హాఫ్ డే అంటే 1.5 day కావాలి అని చెప్తూనే ఉన్నా. వాళ్ళు సరే సరే అన్నారు. 2500 అయితే రూమ్ అయితే మాట్లాడుకున్నాం, కానీ ఏసీ కూడా ఇవ్వలేదు. లాస్ట్కి వాళ్ళు మేము దర్శనం అయిపోయి తెల్లవారి 2ంటికల్లా 3ంటికి అట్లా బయలుదేరి మళ్ళీ రూమ్కి అయితే వచ్చాక రూమ్ ఖాళీ చేస్తారా అని అడిగారు. నేను స్టన్ అయిపోయాను. ఏంటి ఇలా అడుగుతున్నారు, మేము చెప్పింది ఏంటి 1.5 day అని చెప్పాం కదా, 1 day కూడా అవ్వకుండానే ఖాళీ చేయమంటున్నారు ఏంటా అని అనుకున్నాము. ఆటో అతనికి ఫోన్ చేస్తే అతని ఫోన్ అయితే ఎత్తలేదు. ఇంకా నాకు అర్థమైంది, ఓకే ఆటో వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యి రూమ్స్లో ఉండేవాళ్ళు ఇలా చేస్తారేమో అనిపించింది. మనది తప్పు, మనకి తమిళ్ రాదని చెప్పేసి వాళ్ళకి తెలుగు రాదు, దానివల్ల మనమైతే మోసపోయామని చెప్పేసి ఇంక మేము అక్కడి నుంచి అయితే రూమ్ అయితే ఖాళీ చేసాము. అయితే 6 కాళ్ళ గోమాతను అయితే మీరు చూసారండి, చాలా పొద్దున్నే మాకు మంచి దర్శనం అనిపించింది. ఇంకా రూమ్ ఖాళీ చేసేసి తర్వాత మేము ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, ఆ ఒక్క నైట్ ఉండి తెల్లవారి రమణ మహర్షి ఆశ్రమం చూసుకొని వెళ్దారి. ఇంకా మనకి ఎట్లాగో ట్రైన్ కూడా టికెట్ బుక్ అవ్వలేదు కదా, బస్ కన్నా వెళ్ళిపోవచ్చు అని అయితే ఆగిపోయాము. ఇంకా ఆ రోజు నైట్ అయితే మేము శివసన్నిధి అని ఉంటుందండి మన తెలుగువారిది, అక్కడికైతే వెళ్ళాము. శివసన్నిధి వెళ్ళాక కూడా మాకు చాలా స్టంట్స్ జరిగినాయండి. మీకు నెక్స్ట్ రాబోయే వీడియోలో కూడా చూపిస్తాను ఏం జరిగింది శివసన్నిధిలో అనేది. ఇక్కడైతే అన్ని లింగాల దగ్గర అయితే నమస్కారం చేసుకొని గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసాము. మేము ఇంకా ఈసారి అయితే మోక్ష మార్గం దగ్గర ఆగలేదండి, ఎందుకంటే లాస్ట్ 2 times కూడా ఆగాము. ఈసారి చాలా రష్ ఉంది. అదిగాక మేము అలిపిరి స్టెప్స్ ఎక్కాము. ఇంకా తిరుపతిలో కొంచెం స్ట్రైన్ అయిపోయి ఉన్నాం కాబట్టి ఓపిక లేక దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి.